ప్రశాంత్ అతను ఇచ్చిన టాస్క్ అనేది పర్ఫెక్ట్ ఆడింది. అమర్దీప్కు ప్రశాంత్ చూస్తే క్యాప్టెన్షిప్ కూడా అడుక్కున్నాడు అండి, అక్కడే తెలిసిపోతుంది ఆయన గేమ్ ఎంత డల్ ఉందో. బిగ్ బాస్ ఇస్తేనే క్యాప్టెన్షిప్ అయ్యారు. ఆయన లాంగ్వేజ్ కూడా వల్గర్గా ఉంది. ఇంకోటి ఆయన బిహేవియర్ కూడా యాక్టివిటీస్ అనేది రెస్పెక్ట్ అనేది లేదు. ఎల్లురా ఎల్లు చల్ ఏంది అది సినిమాలనా లేకపోతే మన అది బయట రియాలిటీ షో అన్నప్పుడు రియాలిటీ షోలో ఆడాలి. ప్రశాంత్ అలా ఎందుకు మాట్లాడు మరి? ప్రశాంత్ ఏంటంటే నీట్గా మాట్లాడతాడు, బయట ఎలా ఉన్నాడో లోపల బిగ్ బాస్ హౌస్లో కూడా అలానే ఉన్నాడు కాబట్టి అలా ప్రశాంత్ వెళ్ళాడు. అంటే ఇప్పుడు పిచ్చికర్ సినిమాలో హీరో అడుక్కున్నాడు, సినిమా హిట్ అయింది. అదే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ రుబాబ్ మాట్లాడు, అది కూడా హిట్ అయింది. సో అట్లా అయినా ప్లాన్ చేస్తున్నాము అమర్దీప్. సో మనం దాన్ని ఎందుకు నెగిటివ్గా తీసుకోవాలి? ప్రాంక్ కాదన్న, ఇది రియాలిటీ షో కాబట్టి సినిమా రీల్, ఇది రియల్ లైఫ్. దీనికి దానికి చాలా ఫరక్ ఉంటుంది. ఓకే. సో అమర్దీప్ అయితే గెలిచే అవకాశం లేదు, ప్రశాంత్ 100% గెలుస్తాడు అని చెప్పి అంటారు. మళ్ళా ప్రశాంతే గెలుస్తాడు. సో ప్రశాంత్ గెలిచి ఒక ట్రోఫీ అమౌంట్ వస్తే కనుక దేనికి యూజ్ చేస్తాడు? చెప్పాడు కదా, నాగార్జున అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాడు కదా, పబ్లిక్ ఖర్చు పెడతా రైతు కుటుంబాలకు ఆదుకుంటాను. అదే అమర్దీప్ గెలిచి అమర్దీప్కి సేవ్ చేస్తాడు, పబ్ల పంట తిరుగుతాడు. ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆ డబ్బులు వేస్తే వాళ్ళ దగ్గర ఖర్చు చేస్తాడు. ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి రైతులకు హెల్ప్ చేస్తా అని చెప్పి అక్కడనే విన్ అయినట్టు.